ఈ ఖాళీ స్థలాల పన్నుల మీద మీరిచ్చే మెసేజ్? ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి ఇప్పుడు నవంబర్ 25 వరకు డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. దయించి ఎవరైతే పన్నులు వేయించుకోలేదో ఖాళీ స్థలానికి సంబంధించి మేమిచ్చే హామీ, మీ స్థలానికి ఆక్రమణ అవ్వకుండా ఈ రెవెన్యూ రికార్డు తర్వాత మున్సిపల్ రికార్డులో మీ సంబంధించిన ఆస్తి వివరాలు ఉండడం వల్ల మీకు ఆ విధంగా కూడా చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. అందువల్ల మీరు తప్పనిసరి స్పందించి మీ ఖాళీ స్థలాలకి పన్నులు వేయించుకోవడం ద్వారా మీరు కార్పొరేషన్ ఆదాయానికి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాకినాడ పట్టణ ప్రజలకి ప్రస్తుతం ఇచ్చే ఎమ్యూనిటీస్ని ఇంకొంచెం మరింతగా పెంపొందించి మనం మంచి లైవ్లీహుడ్ టౌన్లో ఉన్నాం, మంచి స్మార్ట్ సిటీలో ఉన్నాం. ఆ స్మార్ట్ సిటీ లక్షణాలు మరింతగా మనం పెంపొందించాలంటే ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతో పాటు మనం కూడా మనం తోడ్పాటును అందిస్తే మన బాధ్యతని తెలుసుకొని ఈ విధంగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ నవంబర్ 25 తర్వాత ఈ ఖాళీ స్థలాల పరంగా మనం తీసుకునే చర్యల్లో ట్యాక్స్ ఎవరైతే కట్టలేదో వాళ్ళతో పాటు ఎవరైతే ఖాళీ స్థలాలకు సంబంధించి పన్ను వేయించుకోలేదో వాళ్ళ పట్ల ఈ అసెస్మెంట్ నెంబర్ రద్దు చేయడంతో పాటు ఈ 21A జాబితా పరిధిలోకి, అంటే మన ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వాటిని కార్పొరేషన్ సంబంధించి పిహెచ్సిలు కానీ తర్వాత మన ప్రభుత్వ సంబంధించి దేనికన్నా వాడుకోవడం ద్వారా పట్టణాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దయించి ఖాళీ స్థలాల పన్నులు వేయించుకొని కార్పొరేషన్కి తర్వాత మన నగర అభివృద్ధికి కూడా మీరు తోడ్పాటును అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.